లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని సోమవారం బీఆర్ఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. నారాయణఖేడ్లోని స్థానిక బీఆర్ఎస్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మా ఇల్లు మాకే కావాలని బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఏఓ అనితకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయనను నమ్మొద్దన్నారు. డబ్బులు తీసుకుని ఇల్లు ఇచ్చామని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదని అన్నారు. దమ్ముంటే నాకు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లబ్ధిదారులకు 20 మందికి అవకాశం ఇవ్వండి. లబ్ధిదారులకు సార్ అంతే రిక్వెస్ట్ చేస్తున్నందుకంటే कौन भी है ఎన్నిసార్లు చెప్తా కూడా కుక్కతో వంకదాం. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారి యొక్క కార్యకర్తలకు అటు ఇళ్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో ఒక ఉద్యమంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మారెడ్డి భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ అందరం విచ్చేసినాం. మరి మా ముస్లిం సోదరులు సోదరిమణులు ఉన్నారు. आप लोगों से भी गुजारिश ये है कि जब भूपाल रेड्डी साहब यहाँ पे एमएलए थे तो उस वक्त हम गरीबों को के लिए किसी के पास किसी की तरह से जो है सो बेनिफिट नहीं लिए बगैर जो गरीब आवाम है उनके लिए डबल बेडरूम बनाया गया
उनको डबल बेडरूम सैंक्शन किया गया। कुछ इलेक्शन कोड आने की वजह से और कुछ घर वहां पे तैयार नहीं होने की वजह से वो घरों को नहीं दिया गया था। तो आज जो हुकूमत में कांग्रेस है, वो कांग्रेस के लोग अपने अपने कार्यकर्ताओं को, अपने लोगों को हमसे घर छीन कर देने की कोशिश कर रहे हैं। क्या हम ये घर उनको देंगे? नहीं देंगे। तो इसीलिए आप सब लोगों को भूपाल रेड्डी साहब का साथ देना है। आज सब कलेक्टर मैडम को हम विनती पत्र दिया जाएगा, एक मेमोरेंडम दिया जाएगा। अगर से उससे भी मसला हल नहीं हो तो इंशाअल्लाह आने वाले दिनों में भूपाल रेड्डी साहब जिन लोगों को बेनिफिशियर्स है उनके लिए हाई कोर्ट तक जाएंगे, सुप्रीम कोर्ट तक जाएंगे। जो बेनिफिशियर्स है, जो बीआरएस गवर्नमेंट में जिन लोगों को मिला है उन्हीं को घर दिला के रहेंगे। నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో 1400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 350 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పేద నిరుపేద లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే అర్హులైన వారికి అందించడం జరిగింది. దాని విలువ సుమారు 35 కోట్ల రూపాయలతోనే అవి 350 ఇండ్లు ఆల్రెడీ మనం మంజూరు చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకో 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూకల్ శివార్లో నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించి 795 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరియు ఆ 795 ఇండ్ల కొరకని మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారుగా 55 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక 125 ఇండ్లు పూర్తి చేసుకోవడము, మిగతా ఇండ్లకు అన్నిటి కూడా 95% వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ కాస్ట్లో 95% చెల్లించడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఇవన్నిటి కొరకని అదనంగా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి సంపులు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ అన్నిటి కలిపి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలు ఇంకొక టైం ఉంది కదా, అక్టోబర్ 10 తారీఖు నాడు అట్లా ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ చేసి మిగతా పనులు పూర్తి చేపిద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఈ ఎంపిక కూడా ఎంత పారదర్శకంగా జరిగిందంటే సుమారుగా 4000 దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో ఎక్కువ మట్టుకు కొంత 1000 వరకు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు మ్యానిపులేషన్, మోసం చేయడం వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళ పేర్ల మీద రాసుకొని 360 డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి రాపించుకోవడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ ఎంక్వైరీ చేయించిన నేను కేవలం పేద నిరుపేద ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అధికారులను మార్చేసి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే ఆ అప్లికేషన్స్ కుదింపు అయిపోయి అవన్నీ ఎలిమినేట్ అయిపోయి కేవలం 2800 అప్లికేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి తేల్చడం జరిగింది. ఉన్న ఇండ్లు 795 కాబట్టి 795కు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అప్పటి కలెక్టరు ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి పారదర్శకంగా లాటరీ సిస్టమ్ పెట్టారు. ఆ లాటరీ సిస్టంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. నేను పాల్గొనడం జరిగింది, జెడ్పీటీసీ గారు పాల్గొనడం జరిగింది, ఎంపీపీ గారు పాల్గొనడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. మీడియా ముందు, అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరి ముందే ఎవరు ఒక్కొక్కరికి ఇట్లా లాటరీ తీసినా కొద్ది ఎవరికి అలాట్మెంట్ అయిందో బ్లాక్ వైజ్, క్వార్టర్ వైజ్ వాళ్ళకి అందరికీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేసిన దాని ప్రకారం ఇంకా పూర్తి కాని ఇండ్లకు పూర్తి చేసే కొరకని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ లబ్ధిదారుల పేర్ల మీద ఆ నిధులు విడుదల అయింది. ఈ లిస్టు, ఈ లబ్ధిదారుల లిస్టు ఇక్కడ ఉన్నది, ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నది, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది, సెక్రటరియట్లో ఉన్నది, అదే మాదిరిగా ఢిల్లీలో కూడా ఉంది. ఎందుకంటే ఐఏవై కింద కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళ పేర్ల మీదనే విడుదలైనాయి కాబట్టి వీళ్ళు అసలైన అర్హులు, అసలైన లబ్ధిదారులు. అయితే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు, ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది ఇది నోరా మోరా. నోరైతేనేమో కరెక్ట్ సత్యాలు వస్తాయి,
అన్నమే తింటారు. మోరే దాంట్లోకి అన్ని పాస్ అవుతాయి, అన్ని అబద్ధాలు పాస్ అవుతాయి. ఇది నోరా మోరా అని కూడా అనుమానం వస్తుంది. ఇదంతా అనర్హులకు ఇచ్చామని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చామని, 50,000 చొప్పున ఒక్కొక్క దగ్గర వసూలు చేసినామని చెప్పేసి అసత్య ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టించేసి ఈ లబ్ధిదారులు ఎవరైతే పారదర్శకంగా పేదవాళ్ళు అర్హులైన వారికి ఇల్లు మంజూరైనయో వాళ్ళ ఇళ్ళన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా కాంగ్రెస్ నాయకులకు ఈ ఇల్లు అమ్ముకొని వాళ్ళకి అలవాటు కదా ఇల్లు అమ్ముకున్నాడు, ఈ ఇల్లు అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇల్లు 90% నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది. ఇక 5% ఏదైతే ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టేసి ఈ అర్హులైన ఈ నిరుపేదలకు అందరూ కూడా వీళ్ళకు ఇల్లు ఎవరైతే సెలక్షన్ అయిందో వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే పచ్చ కామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. గతంలో మీకు అందరికీ తెలుసు, నారాయణకే నియోజకవర్గంలో సుమారు 60,000 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనాయి. ఇందిరమ్మ ఇళ్ళు అంటే దోసుడే. ఎక్కడ కూడా ఇల్లు కట్టకుండా కేవలం ఇల్లు కట్టినట్టు రికార్డులు చేసుకొని కాంగ్రెస్ నాయకులు పంచుకున్న డబ్బులు కిందికెళ్ళి మిగతానికి అందరూ పంచుకున్నారు. అప్పుడు సంజయ్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉన్నారు, తర్వాత ఎంపీపీ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు వీళ్ళందరూ కలిసి మొత్తం డబ్బులు పంచుకొని వీళ్ళకి ఎక్కడ ఒక ఇల్లు కట్టిరారు. ఆయన అంటాడు మా ఇందిరమ్మ ఇల్లు మేము మంచిగా కట్టిస్తున్నామని చెప్పేసి, మీ ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయో చూపెట్టమని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే 50,000 లంచం తీసుకున్నారు మేము మా కార్యకర్తలు అంటారు. సరే ఇది రుజువు చేయాలి, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మరొకసారి ఎలక్షన్లో రా, నీ గతి ఏం చేస్తారో పబ్లిక్ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆయనకు తెలియజేస్తున్నాను. ఎక్కడ మా కార్యకర్తలందరూ ఆని ముత్యాలు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల కొరకని పని చేశారు. నేను కూడా అదే మాదిరిగా సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకు పని చేసినాం. కానీ మీలాగా ప్రజల సొమ్ము దోసుక తినే నాయకులం మేము కామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. అట్లనే కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, నిందలేస్తున్నావు. భూపాల్ రెడ్డి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిందని చెప్పండి అని వాళ్ళని 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నావు. మరి చెప్పింది ఎవరన్నా? అది నిజమైతే ఎవరైనా చెప్తారు కదా. నువ్వు సిగ్గుమాలినోడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడమంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఇక్కడ సమాజంలో ఉన్న తప్పులు తీసి బయట ప్రజలకు చెప్పడానికి ఉన్న వ్యవస్థనే అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలానే సోషల్ మీడియా అనే వ్యవస్థ దాని కొరకే ఉంది. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తిని చెడు అని నిరూపించే కొరకని, చిత్రీకరించే కొరకని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది సాధ్యం కానే కాదు. ఒకవేళ దాంట్లో అయినా సరే భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని నువ్వు రుజువు చేయగలిగితే, లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని నిరూపించగలిగితే నేను తప్పకుండా ఏ శిక్షకైనా తయారు, రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా తయారు. లేదంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది సిద్ధం లేకపోతే నీ జీవితాశయం ఎమ్మెల్యే కావాలని ఉంటే పచ్చి అబద్ధాలు ఎమ్మెల్యే అయినావు. సరే, అది నీ ఎమ్మెల్యే పదవి పొడగొట్టుకొని నాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంటా అంటే ఉండు. కానీ అలా నిరూపించకపోతే రాజీవ్ చౌరస్తా దగ్గర పబ్లిక్ అందరినీ జమ చేద్దాం, వాళ్ళందరి ముందు నేను మాట్లాడిన అబద్ధాలని ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ అట్లనే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మేము తప్పకుండా ఈ అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వాళ్ళకి అందరూ కూడా వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అన్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇందిరమ్మ ఇల్లు కూడా నేను చెప్తున్నా, ఊరుకుండే సవాలే లేదు. మీరు ఇల్లు ఉన్న కాంగ్రెస్ నాయకులకు డబ్బులు తీసుకొని మీరు అలాట్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా దానిపైన కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసి అర్హులైన వాళ్ళకే ఇచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.